నా పేరు పల్లె శ్రీనివాస్ గౌడ్, ఆదిపట్ట మున్సిపాలిటీ. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద నేను మాట్లాడడం జరుగుతుంది. పలుమారు కలెక్టర్ గారి కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఆదిపట్ట మున్సిపాలిటీ కమిషనర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక్కటి నుంచి అంటే G+2 వరకే దీనికి పర్మిషన్ ఉంది. దాదాపు 100 గజాలు ఉంది. ఈ 100 గజాలల్లో 5 ఫ్లోర్లు కట్టింది. 5 ఫ్లోర్లకు అసలు పర్మిషనే లేదు. దీనికి కనీసము షెడ్ బ్యాక్ కూడా లేదు. అంటే ఈ రకంగా కట్టుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ కానివ్వండి, ఈ సిబ్బంది అందరూ కూడా కుమ్మక్కై ఇష్టాసారంగా ఈ పర్మిషన్లు ఇస్తూ ఈ రకంగా వాళ్ళందరూ ఒకటై ఒక్కొక్క బిల్డింగ్కు ఇష్టాసారంగా వసూలు చేసుకుంటూ దగ్గరుండి వాళ్ళు కట్టడం జరుగుతుంది. నా వెనకాల ఉన్నది బిల్డింగ్ ఒకసారి చూడండి, 100 గజాలు ఉంటుంది. అది 100 గజాల నుంచి 5 ఫ్లోర్లు వేసిండు. దాని షెడ్ బ్యాగ్ లేదు, ఏం లేదు. అంటే ఈ ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొడుతూ ఇష్టాసారంగా పర్మిషన్లు ఇస్తూ మేము ఆయనకు 10 మార్పులు మేము ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని మొత్తం కూలదేయండి అని చెప్పేసి మేము అప్లికేషన్ పెట్టినా కానీ ఇంతవరకు పట్టించుకోవడం మానబోతలేడు. కనుక తక్షణమే కలెక్టర్ గారు దీనిపైన చర్య తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులపైన చర్య తీసుకొని ఎమ్మటే ఇటువంటి కన్స్ట్రక్షన్ నడవకుండా చూడాలి. ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏవైతే ఉన్నాయో ఆయన అన్నింటిని కూడా కూలదోయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాను. ఆదిపట్ల మున్సిపాలిటీలో ఉన్న ఈ మొత్తం బిల్డింగ్స్ నా పేరు అరుణ్ శౌరి. ఇక్కడ 200 గజాలు లేకుండా 150 గజాల్లో ఇల్లీగల్గా కన్స్ట్రక్షను 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు కడతారు. యాక్చువల్లీ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోరే కట్టాలా. కానీ దీనికి అందరూ కుమ్మక్కయి ఈ కమిషనర్స్, మళ్ళీ టౌన్ ప్లానర్స్, మళ్ళీ ఎవరైతే ఉన్నారో ఒక కౌన్సిలర్స్ ప్లస్ చైర్పర్సన్ అందరు కలిసి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ గవర్నమెంట్కి మొత్తము ఏమంటారంటే పైసలు రాకుండా వీళ్ళే అన్ని విధాలంగా ఒక్కొక్క దగ్గర 5 లక్షల నుంచి 10 లక్షల దోచుకుంటారు. గవర్నమెంట్కి ఇలాంటి పర్మిషన్ లేదు. అయినా కానీ వాళ్ళంతా వాళ్ళు మేము పర్మిషన్ ఇచ్చామని చెప్పి వాళ్ళే కట్టుకోమని చెప్పి దగ్గరుండి కట్టిస్తున్నారు. దీనికి మీ ఏదైతే ఉన్నారో గవర్నమెంట్ కూడా చైర్మన్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీనికి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కట్టడానికి గవర్నమెంట్ అయితే HMD లేఅవుట్ ఇచ్చింది. ఇక్కడైతే ఇల్లీగల్గా వీళ్ళు మేము పోయి అడిగితే మున్సిపాలిటీలో వాళ్ళు మాకు పర్మిషన్ ఉందని చెప్పి వాళ్ళే దగ్గరుండి దగ్గర కట్టిస్తారు. వాళ్ళు 4 ఫ్లోర్ కట్టుకొని 5 ఫ్లోర్ కట్టుకొని ఎక్కువ మేము మాట్లాడితే మీకేం సంబంధము అని మా మీద ఇదవుతారు. మేము అందుకే ఇలాగే మనము ప్రెస్కి చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ చేస్తున్న నిర్మాణాలపై కమిషనర్పై మళ్ళీ ఏమంటారంటే మన కలెక్టరు దీని మీద చర్యలు తీసుకోవాలి. మీద చర్యలు తీసుకొని అక్రమం కట్టిన బిల్లులను గురి చేయాలని నా మనవి.